హల్లెలూయా. అందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాము. కొన్ని నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. గడిచిన వారం ఏ వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం? మేరీ గారు చెప్పారంటారా? గడిచిన వారం స్త్రీల సహవాసం కాబట్టి మరి సహోదరి మేరీ గారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఓ ప్రత్యేకమైన వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము 2వ భాగాన్ని చదువుదాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము 2వ భాగము. నేను ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. దేవా, ఇప్పుడు నేను నిలబడుతూ ఉన్నాను అయ్యా, నన్ను మరుగు చేయండి. మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. మీరు మాట్లాడితే మా జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి అయ్యా. అయ్యా, మీరే మాట్లాడి మహిమ పొందమని మానవ స్వరాన్ని ఇక్కడ మరుగు చేసి దైవీకమైన మీ స్వరముతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అల్పుడైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాతి దేవునికి నేను వందనస్తుడై ఉన్నాను. మరి అలాగే కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మంచిది. అందరూ నాతో పాటు ఈ వచనాన్ని చదవండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము 2వ భాగము. నేను ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, నా వలననే అంటే ఎవరి వలన? ప్రేమరాజు గారి వలన, దేవుని వలననే నీకు ఫలము కలుగును. ఎవరి కాళ్ళే చెప్పుకోండి, నా దేవుని వలననే నాకు ఫలము కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి భాగాన్ని నుంచి మనం చూడగలిగితే అక్కడ జరిగింది ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలీలు ఏమైపోయారట? చెదిరిపోయారు, దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉన్నారు. ఏమంటే చదివేసాం కదా, అందరూ నా వైపుకు చూడండి. కొంతమంది ఇంకా బైబిల్లే చూస్తూ ఉన్నారు. ఏమైందంటే 14వ అధ్యాయం మొదటి భాగంలో ఆయన అంటూ ఉన్నారు, ఇశ్రాయేలు చదవండమ్మా, నీ పాపముల చేత మేరీ గారు మైక్ పట్టుకోండి. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. చాలయ్య, దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీలు ఏమైపోయారట? పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఉన్నారు. ఏమైపోయారు? వ్యతిరేకంగా దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ చేస్తూ విగ్రహాల వైపుకు తిరిగిపోయారు. ఏమండి, ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టేశారండి. జీవం కలిగిన దేవుని ఆరాధించవలసిన వారు ఏమైపోయారట? చెట్ల కింద, పుట్ల కింద, ఎక్కడ పచ్చని చెట్లు కనబడితే అక్కడ ఏం చేస్తున్నారట? విగ్రహారాధన చేసేస్తున్నారు. దేవుడేమాత్రము క్షమించని పనులు ఇశ్రాయేలీలు చేస్తూ ఉంటే ప్రభువు ఆ తర్వాత వచనాలు చూడండి, చాలా మధురంగా ఉంటాయి. తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. 4వ వచనం చదువుదాం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని ఏం పరుస్తారంటమ్మా? గుణపరచుదును. వారి మీదనున్న
నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని చాలా స్నేహితును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన ఎంత ప్రేమామయుడు అంటే వీరు ఎంత చేసినా కూడా ఆయన ఏమంటున్నాడు, వారిని మరలా గుణపరుతును అంటే వారిని తిరిగి నేను బాగు చేసి తర్వాత వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం ఎంత ఆయనకి దూరంగా అయిపోయినా కూడా తిరిగి ఆయన ఏం చేసుకుంటాడట, దగ్గరికి చేర్చుకుంటాడు. అంటే కోపాన్ని మన మీద సలపకుండా ఆ కోపాన్ని తగ్గించుకుని మనల్ని ఏం చేస్తాడంటున్నాడు, ఆయన బాగు చేసి గుణపరిచి మనల్ని ఏం చేస్తాడట, స్నేహిస్తాడట, తిరిగి ఆయనతో మమేకం చేసుకుంటాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి హల్లెలూయా. ఆ కింద అలా చెబుతూ గతంలో మనము ఆ 5వ వచనం కాడి నుంచి చెట్టుకు మంచున్నట్లుగానే బాగానే మనం ధ్యానం చేసాం కదా. ఈరోజు మన అంశం వచ్చి నా వలననే నీకు ఫలము కలుగును. అందరూ చెప్పండి అంశము, నా వలననే నీకు ఫలము కలుగును. మనకి ఫలం కలగాలంటే ఎవరి వల్ల కలగాలండి? దేవుని వలనే కలగాలి. కానీ లోకంలో ఎక్కడ తిరిగినా మనకి ఏమి లేవు, ఫలాలు లేవు. ఏమంటే నిర్జీవమైన వస్తువులు ఉన్నాయి కానీ జీవమునిచ్చే వస్తువులు కానీ ఫలభరితమైన జీవితాన్ని ఇచ్చే స్థలాలు ఎక్కడా కూడా లేవు. ఎక్కడైనా ఉన్నాయంటే ఎక్కడది? జీవం కలిగిన దేవుని దగ్గర మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలంలో ఆయన చెప్తున్న మాట, నా వలననే నీకు, అందరూ చెప్పాలి, ఫలము కలుగును. ఏమంటే దేవుని యొద్దే మనకేమున్నాయి? ఫలాలు ఉన్నాయి. ఇశ్రాయేలీలు ఏం చేశారయ్యా అంటే ఫలాలను విడిచిపెట్టి అంటే లోకంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడో ఏదేదో వెతుకుతూ ఉన్నప్పుడు ప్రభువు అంటున్నాడు, తిరిగి నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని స్నేహిస్తాను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. తిరిగి వెళ్ళిపోయిన అందరిని ప్రభు పిలిచి తిరిగి రండి, నేను స్నేహిస్తానని హక్కున చేర్చుకుంటున్నాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాటను చూసి ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 11:6. అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఉన్న మాటను చూడండి మరొకసారి. తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. మన దేవుని దగ్గర వెతికితే మనకేం దొరుకుతుందండి? ఫలము దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? అనేక ఫలాలు ఉన్నాయండి. కొన్ని ఫలాలు ఈ మధ్యాహ్న కాలం మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని దగ్గర అనేక ఫలాలు ఉన్నాయి. మనకేం కావలసినా కూడా ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. ఆదికాండము మనకందరికీ సుపరిచితమైన భాగమే. ఆదికాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు చాలా గొప్పవాడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి ఫలం ఏంటండి? 100 ఫలము. మన దేవుని దగ్గర ఏముందట? 100 ఫలము. ఇది ఎటువంటి ఫలం అంటే పొరుగు దేశంలో అందరూనేమో భయంకరమైన కరువులో ఉన్నారండి. ఏ దేశం వాళ్ళు? ఫిలిస్తీన్లు. ఆ దేశం అంతా కూడా కరువు విలయ తాండం ఆడుతూ ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడే ఇస్సాకు గారు వెళ్ళి ఆ దేశంలో ఏం చేశాడట? విత్తనము వేశాడు. ఏమంటే ఫిలిస్తీన్లు విత్తనాలు వేయలేదా అంటే వాళ్ళు కూడా విత్తనాలు వేశారు. కానీ ఇస్సాకు గారి పంట ఏమైందట?
విత్తనాలు వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీద ఆనుకున్నవాడు, దేవుని మీద ఆధారపడ్డవాడు ఏమంటే శత్రువుల దేశంలో కాదండి, కరువు దేశంలో కాడా, ఏమంటే భయంకరమైన పరిస్థితుల్లో కూడా మన దేవుడు పోషించగలిగిన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా మన దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు. అంటే మనం పొరుగు దేశంలో ఉన్నా, మనం సొంత దేశంలో ఉన్నా, మనం ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకుంటే, ఆయన్ని కలిగి ఉంటే చాలు, కరువులో కూడా ఆయన క్షేమాన్నిచ్చే దేవుడు. హల్లెలూయా. నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆయన కరువులో కూడా ఏం చేస్తాడట? 100 అంతల ఫలము మనం చూడటానికి కృపనిస్తాడండి. అండ్ పొరుగు దేశం ఫిలిస్తీన్ల ప్రాంతం అంతా కూడా కరువు ఉంటే, అండ్ మనోడు ఇస్సాకు గారు వేసిన పంట ఏమైందట? 100 అంతలుగా పండితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎవరిని చూసి? ఇస్సాకును చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు కలిగి ఉన్న దేవుడు కరువులో కూడా పోషించే దేవుడు. హల్లెలూయా. మొదటిది 100 అంతల ఫలం అండి. రెండో మాటలోకి వెళ్దాం. మొదటి ఫలం ఉంటుంది దేవుని దగ్గర, 100 అంతల ఫలం ఉంటుంది. అది ఎటువంటి ఫలమయ్యా అంటే కరువులో కూడా నీకు సమృద్ధినిచ్చే ఫలము. రెండో ఫలము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు నీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో మీ నీతి ఫలములను వృద్ధి పొందించును. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో ఫలం ఏంటి? నీతి ఫలము. దేవుడు ఏం చేస్తాడట? మన నీతి ఫలాన్ని వర్ధిల్లింపజేస్తాడు. ఏ ఫలం అండి? నీతి ఫలం. మనలో ఏముండాలి? నీతి అనేది ఉంటే దేవుడు ఆ ఫలాన్ని కూడా ఏం చేస్తాడట? మన నీతిని మనము పొందుకునేలాగా, తిరిగి దాన్ని మనము సంపాదించుకునే కృపను దేవుడు మనకిస్తాడు. అందుకే అక్కడ చెప్పబడుతున్న మాట మరొకసారి చదవండి. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములోనూ పూర్ణ దౌర్య భాగము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మనం ఒక దాన్ని స్థాపించడానికి ఇష్టపడాలి. ఏం స్థాపించాలి? నీతి అనే దాన్ని స్థాపించాలి. ఈ దినాల్లో ఏమి లేదండి, ఎక్కడ చూసినా నీతి లేదు కదా. కోయిడి దేశంలో అస్సలు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన వాళ్ళు చాలామంది వేదాల విషయంలో, అక్క మామ విషయాల్లో ఏమైపోతున్నారు? మోసపోతున్నారు. ఏమంటే కొయ్యటోళ్ళే కలిగి ఉన్న వాళ్ళు కూడా ఏం చేసేస్తున్నారు? ఈ దినాల్లో మోసం చేసేస్తున్నారండి. ఈ చేతితో డబ్బులు తీసుకుంటున్నారు, ఇటు తిరిగి ఎప్పుడు ఇచ్చావు కొడతాలే చేస్తాలే అని తీసుకున్న దానికి కూడా న్యాయం చేయలేట్లే. న్యాయము ఏమాత్రం చేయట్లేదండి. గతంలో పూర్వీకులు కొంత భయపడేవాళ్ళు. ఈ దినాల్లో ఎవరు కూడా ఏం చేయట్లేదు, భయపడట్లేదు. ఇంకొంతమంది కొడుతున్నారు, అక్కమ్మలు చక్కగా డబ్బులు తీసుకుంటున్నారు, కొడుతున్నారు, మధ్యలో ఏం చేస్తున్నారు? కట్ చేసేస్తూ ఉన్నారు. సగంలో ఏమండి అక్కమ్మలు కట్ చేసేస్తూ ఉన్నారు. ఏంటని అడిగితే మళ్ళీ ఏమంటున్నారు? కేసులు పెట్టేస్తున్నారు, ఏమంటే పారిపోయిందని, లేకపోతే ఏదో విధానాన ఏం చేస్తున్నారు? మనల్ని మోసం చేసేస్తూ ఉన్నారు. నీతి వారి దగ్గర ఏమాత్రము కూడా ఉండట్లేదు. కనుక ఇటువంటి భయంకర దినాల్లో మనం ఉంటున్నాం కదా. మనము నీతిని స్థాపిస్తే ఆ నీతి ఏం చేస్తుందట? తిరిగి మన మీదకే వస్తుంది. మనం విత్తుతున్న నీతి విత్తనాలు ఫలించి ఆ నీతి మన దగ్గరే ఉంటుంది, మనకే తిరిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే బైబిల్లో ఒక మాట చాలా దృఢంగా చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా?
మనుషుడు ఏది విత్తుతాడో అదే కోసుకుంటాడు. మనం నీతి అనే విత్తనాలు విత్తామనుకోండి, మన ఫలం ఏముంటుంది? నీతి ఫలం ఉంటుంది. ఆ నీతి విస్తరించి నీకు ఫలాలను ఇస్తుందండి. మనం అక్రమము, స్వార్థము, అసూయలు విత్తామనుకోండి, మళ్ళీ అదే పంట మన దగ్గరికి వస్తుంది. అందులో ఏమాత్రము ఏమండి సందేహం లేదు. మనం ఏది విత్తుతామో నిశ్చయముగా అదే కోసుకుంటాం. ఈ దౌర్భాగ్య భయంకరమైన దినాల్లో మనం విత్తవలసింది ఏదయ్యా అంటే నీతి విత్తనాలే మనము విత్తాలి. తద్వారా నీతి పంటను మనము కోయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీతి పంటను కోసేవారంగా మనం ఉండాలి. మూడవది చూద్దాం, కీర్తనలు 127వ అధ్యాయము 3వ ఫలం. కీర్తనలు 127వ అధ్యాయము 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ ఫలం ఏంటండి? గర్భ ఫలము. ఏమండి? గర్భఫలము. ఫలం అంట గర్భఫలము ఎవరిచ్చేది? అది దేవుడిచ్చు బహుమానమే. ఈ మాట చెప్పాలి మీరు. దేవుడిచ్చు బహుమానం కదా. మనము బహుమానాలు ఎప్పుడు ఇస్తామండి? బహుమానాలు ఎప్పుడు ఇస్తాం? ఏమన్నా సరదాగా వెళ్తా ఏమీ లేకుండా, సందర్భం లేకుండా ఎవరైనా బహుమానం ఇస్తారా? ఏదన్నా సందర్భం ఉండాలి. ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్ళారనుకోండి, ఏం తీసుకెళ్తారు? గిఫ్ట్, ఒక బహుమతి అనేది తీసుకువెళ్తారు. ఒక యానివర్సరీ లేకపోతే ఇంకేదైనా ఒక సందర్భాన్ని బట్టి ఏం చేస్తారు? బహుమానాలు అనేవి ఇస్తారు. దేవుడు కూడా తగు సమయంలో ఏ బహుమతి, ఏదైతే మనం ఆలస్యం అనుకుంటున్నామో, ఏదైతే మన జీవితాలు ఇంకా కలగలేదు అని మనం ఏమండి నిస్సందేహపడతా ఉన్నామో, ఇది జరుగునా అనుకుంటున్నామో, ఆ జరుగునా అనుకున్న కార్యాలు కూడా ఆయన జరిగించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి కొన్నిసార్లు గర్భఫలం లేట్ అవ్వడానికి గొప్ప కారణాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. చూడండి, అనేక మంది బిడ్డలను పొందుకున్నారు కదా బైబిల్ గ్రంథంలో. కొంతమందికి బిడ్డలు కలగలేదు. ఏమవలేదు? కలగలేదు. ఉదాహరణకి హన్నమ్మ మనందరికీ తెలుసు కదా. అంటే తన సౌత్ అయిన పెనిన్నాతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికి? హన్నాకి. ఎందుకని? గర్భఫలము లేదు. అప్పుడు ఏం చేసిందంటే ఈవిడి వెళ్ళిపోయి మందిరంలోకి వెళ్ళిపోయింది. ఇదిగో ఇలా పిల్లరు ఉంటే ఆ పిల్లర్ దగ్గర ఆనుకుని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది. తన గోడంతా కూడా ఎవరితో పంచుకుంటుంది? దేవునితో పంచుకుంటా ఉంది. అలాంత దూరాన యాజకుడైన ఏలీ గారు చూస్తూ ఉన్నాడు. ఎవరిని? హన్నమ్మని చూస్తూ ఉన్నాడు. ఈమెను ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటే ఏమంటే అక్కడ యాజకుడు ఏమనుకుంటున్నాడు? హన్నమ్మ ఏ మద్యమో సేవించేసి మత్తురాలైపోయి ఉంది. ఎంతవరకు మత్తురాలై ఉంటావు అంటున్నాడు. కానీ అంటుంది, అయ్యా నువ్వు నన్ను పొరపాటుగా అనుకోవద్దు, నేను మత్తురాలని కాదు. నాకున్న దుఃఖాన్ని బట్టి నా గోడంతా దేవునికి పంచుకుంటా ఉన్నానన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కన్నీటితో విత్తిన విత్తనాలు తన జీవితంలో ఒక గొప్ప ఫలాన్ని ఇచ్చినాయండి. ఆ ఫలం ఎవరో? సమూయేలు. నేను అంటాను, ఆలస్యం వెనకాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏమంటే ఆలస్యంలో హన్న విత్తిన కన్నీటి విత్తనాల్లో ఏమంటే ఒక గొప్ప ప్రవక్త వచ్చాడండి లోకానికి. హల్లెలూయా. ఆయన అన్నాడు, అందరిని పిలిచి, నాలో ఏమన్నా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే రండి చెప్పండి. ఎవరున్నారండి అలా మాట్లాడి? దైవజనుడు సమూయేలు. ఎంత గొప్ప దైవజనుడు అంటే అనేక మంది రాజులను అభిషేకించాడండి. అండి న్యాయాధిపతిగా ఉన్నాడు, రాజులను అభిషేకించాడు. గొప్ప దైవజనుడిగా తన వృద్ధాప్యంలో ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇశ్రాయేలుని అందరిని పోగు చేసి అంటున్నాడు, మీ దగ్గర ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే రండి అని. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆలస్యం వెనకాల మనం పొదుగుతున్న విత్తనాలు, ఈ ప్రార్థన అనే విత్తనాలు విత్తుతూ ఉన్నాం. గొప్ప గొప్ప సేవకులు లేవబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం విత్తే విత్తనాలు ఎలా ఉండాలో తెలుసా? కన్నీటితో విత్తాలి. అంటే వాక్యం సెలవిస్తుంది, కన్నీటితో విత్తువాడు సంతోషం అనే పంట కోయినట్ట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే గర్భఫలం ఎవరిచ్చు బహుమానం? దేవుడిచ్చు బహుమానమై ఉన్నది.
ఏమంటే మనుషులు అనుకుంటారు కొంతమందికి ఊరికినే పిల్లలు కలిగేస్తే తెలియట్లేదు, ఆ బాధ తెలియట్లే, భారం తెలియట్లేదు, అందుకే వారిని ఎలా పెంచాలో తెలియక ఎలా మడితే అలా పెంచేస్తున్నారండి. ఏమండి మేలు చేసేవారుగా ఉండవలసిన పిల్లలు ఏమైపోతున్నారు? కీడు చేసేవారుగా మారిపోతూ ఉన్నారు. కారణం ఎవరు? తల్లిదండ్రులు కాదా? వారికి ఏమండి సరైన క్రమశిక్షణ లేక వారిని ఎలా పెంచాలో అలా పెంచకపోవటం వల్ల ఏమండి సంఘానికి, సమాజానికి కీడు చేసేవారిగా మారిపోతున్నారండి. ఎవరికి ప్రయోజనకరం కాకుండా నిష్ప్రయోజనంగా మారిపోతున్నారు. ఒకంత ఏమండి వారి తల్లిదండ్రులకి ఎప్పుడూ కూడా దుఃఖం కలిగించేవారుగా ఉండిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ యొక్క బాధ లేకపోతే భారం వారికి తెలియకపోవటం. ఊరికే వచ్చింది కదా, ఏమాత్రం ప్రయాసపడకుండా ఎదురు చూడకుండా పొందుకున్నారేమో, దాని విలువ తెలియట్లేదు చాలామందికి. అనేక మంది యవనస్తులు పాడైపోతున్న దుర్దినాలండి ఇవి. భయంకరమైన రోజుల్లో ఉన్నాం కనుక మనం పొందుకునే ఫలాలు ఎలా ఉండాలి? నీతి ఫలాలుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి 4వ ఫలంలోకి వెళ్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనం. కూడా సంతోషించినట్లు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడు ఒకడు, కోయువాడు ఒకడును మాట ఈ విషయంలో సత్యమే. చాలమ్మా, సత్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో ఫలం అండి ఇది? ఏ ఫలం అంటది? నిత్య జీవార్థమైన ఫలము. ఏమండి వ్యాపారమైందనుకోండి, కొంతకాలానికి అయిపోతాయి ఫలాలు కదా. ఈ లోకంలో ఉండేవన్నీ కూడా అంతలో కనబడి అంతలోనే మాయమైపోయాయి. కానీ నిత్య జీవార్థమైన ఫలము ఇహపరమైనను పర సంబంధమైనదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము ఎటువంటి ఫలాన్ని పొందుకోవాలంటే మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసివేయలేని ఫలాలు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇహపరమైనవి ఫలాల కోసం మనం పాటుపడిన ఏమంటే ఎన్నో శ్రమలు కూర్చుని అవి కొంతకాలమే మనతో ఉంటాయి, కానీ నిత్యత్వంలోకి అవి రావు. కానీ దేవుడిచ్చే ఫలాలు, ఆయన దగ్గర పొందుకునే ఫలాలు ఇహపరములో ఉంటాయి, పర సంబంధమైనవిగా ఉంటవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ చెప్తున్న మాట మరొకసారి చదువుదాం. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ఏమండి ఇద్దరు సంతోషపడాలట. ఎవరెవరు? విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు ఒకంత కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఏ కోత గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాట అది? ఇక్కడ మేలు ఎవరికి ఉంది? విత్తేవాడికి ఉందా, కోసేవాడికి ఉందా? కోయవాడికే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే అక్కడ ఏం చెప్పబడుతుంది? కోయవారు కోత విస్తారంగా ఉంది, కోసేవారు కొద్దిమందే ఉన్నారు. ఈ పంట ఏమంటే సేవకుడు కోసిన ఆత్మల పంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కువ సంతోషం ఎవరికట? కోయవాడికి జీతం పుచ్చుకుంటున్నాడు, అలాగే నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటూ ఉన్నాడు. ఏమంటే మిమ్మల్ని ఇక్కడ ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నాడు సేవకుడు. అలాగే మిమ్మల్ని బట్టి తండ్రి దగ్గర ఏముంది? సేవకుడికి ఫలం ఉంది, గొప్ప ఘనత ఉంది. ఆయన అంటాడు రేపు, బలా నమ్మకమైన దాసుడా, ఎంత ప్రయాసపడ్డావు నా కొరకు, ఎన్ని ఆత్మలు కూర్చోవయ్యా, రాత్రి అనగా పగలనక నమ్మకమైన దాసుడు అని ఆయన కిరీటాలు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
అవి ఎక్కడ కిరీటాలు? నిత్య జీవార్థమైనవి అండి, పర సంబంధమైనవండి. అవి ఎవరు మన దగ్గర నుంచి లాక్కోలేరు కదా. ఇక్కడ ఏదన్నా సమకూర్చుకున్నాం అనుకోండి, కోయిట్లో కష్టపడుతున్నాం కదా, కష్టపడి కొన్ని సంవత్సరాలు దాచి ఓ నక్లీస్ కొన్నాం అనుకోండి, దానికి షూరిటీ గ్యారంటీ ఉందా? కరువు దేశాలు అంటే అలా వెళ్ళామనుకోండి, వేసుకుని మెడ కోసుకుపోతున్నారు. ఎంత భయంకరమైన దినాలంటే ఏమంటే, మొన్న ఒక వీడియో చూస్తూ ఉన్నాను ఫేస్బుక్లో. ఏమంటే ఒక పెద్ద ఆయన తన భార్యతో గోడ పట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడండి. తన ఇంటి ముందే గోడ పట్టుకుని వారి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అదంతా గ్రౌండ్ అనమాట. అక్కడేదో అలా చూస్తూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చి అంటే ఆ పెద్ద ఆవిడ దగ్గర అలా లాక్కుని వెళ్ళిపోతున్నాడండి. అది తెగలేదు, ఆవిడ పడిపోయింది, అయినా ఈడు వదులుతులే, ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంత ఘోరం అంటే ఆ ముసలాయన అలా పరిగెడుతుంటే ఒక్కసారి కళ్ళంటే నీళ్లు తిరిగినాయండి. ఎంత భయంకరం కదా. ఏమాత్రం ఏముండట్లేదు వాళ్ళకి, జాలిద ఏమీ లేదండి. పెద్ద వయసు అండి, అది తెగలేదు, ఈడ్చుకుపోతున్నాడు అంతే ఆవిడ్ని. ఆ పెద్దోడు అలా పరిగెడుతున్నాడు. తర్వాత వెంటనే బైక్ వచ్చింది, ఆ దొంగ చైన్ పట్టుకుని వెళ్ళిపోయాడు. సమాజం ఎంత భయంకరంగా తయారైపోతుందంటే ఏమంటే, వారు మేలు పొందటానికి లేకపోతే వారు అనుకున్నది సాధించడానికి మనుషులు ఎంతకైనా తెగిస్తూ ఉన్న దినాలు ఇవి. కనుక ఇహపరమైన వాటికంటే కూడా మనం ఎక్కువ ఆశ తృష్ణ పర సంబంధమైన వాటి కొరకు ఉండాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే, మనం విత్తే విత్తనాలు కూడా ఎలా ఉండాలి? పర సంబంధమైన విత్తనాలుగా ఉండాలి. ఏమండి, అక్కడ మనకి ఫలం ఉంటుంది అనే విత్తనాలు మనము విత్తగలిగిన వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఆయన అంటూ ఉన్నాడు కదా, అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. నేను మొదటి వచనంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయను. అక్కడ ఆగి 5వ వచనం చదువుదామా. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఇశ్రాయేలు ఏం చేశారట? ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఏమండి, ఆయన అంటూ ఉన్నాడు, ఎఫ్రాయిము నీ బొమ్మలతో నాకు సంబంధం లేదయ్యా అంటున్నాడు. హోషేయ గ్రంథంలో చదివాం కదా 14వ అధ్యాయంలో. ఏమండి, ఎఫ్రాయిము, ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఏమండి, ఆయన గెద్ద రెక్కల మీద తీసుకొచ్చినట్లుగా వారిని ఐగుప్తు నుంచి తీసుకొస్తే కొన్ని దినాల్లో వీరు ఏం చేశారట? దోణ చేసుకున్నారట. దోణ చేసుకుని, అయ్యో ఈ దోళ్ళే మమ్మల్ని ఏం చేసిన ఐగుప్తు నుండి తీసుకొచ్చినని వాటి మందు ఏమన్నా నాట్యం చేస్తూ వాటిని కనపరుస్తూ ఉన్నాడట. దేవుని కోపం రాదండి? భయంకరంగా కోపించాడండి ఆయన. సంహారకుని చేత వేల మంది నాశనం అయిపోయినా కూడా ఇశ్రాయేలీలు మాత్రం కూడా ఏం రావట్లేదు, మార్పు అనేది రావట్లేదు. మళ్ళీ వారు పదే పదే తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ఎందు నిమిత్తం అంటే ఏమంటే ఏవో పెద్ద పెద్ద కారణాలు కాదు, చాలా సున్నితమైన చిన్న చిన్న కారణాలకు వీళ్ళు ఏం చేశారట? దేవుని మీద తిరుగుబాటు చేశారు. పెద్ద పెద్ద కారణాలు ఏం లేవు. అయ్యా పోనీ ఇదిగో ఇంత కష్టపడుతున్నాం, మాకు ప్రతిఫలం లేదంటాకి లేదు. ఇదిగో చెమట ఊడుస్తున్నాం, మా పంట పండలేదయ్యా, ఏం చేయమంటావు అంటాకి లేదు. కష్టపడట్లేదు, విత్తనాలు వేయట్లేదు. ఏమంటే తిని ప్రభువు చెప్పిన యాత్రలో వెళ్ళటానికి వాళ్ళకి కష్టమైపోయిందండి. దానికి కూడా వాళ్ళు కష్టపడకుండా ఏమండి తింటూ కూడా ప్రభు మీద ఏం చేశారట? శనిగారు. ఏం చేశారట? శనిగారు. ఇదిగో ఏమంటే రోజు మాసాలేనన్నారు. ముందేమో మాసం పెట్టమన్నారు, తర్వాత ఏమన్నారు? రోజు మాసాలేనా.
అంటే దేవదూతలు తినే ఆహారం పెట్టినా కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద సనిగారండి. అంటే మానవుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రతి దానికి కూడా ఏదో నెపం ఎవరి మీద వేస్తారు వీళ్ళు, అంటే మనుషుల మీద ఏదో నెపం వేస్తానికే చూస్తారు. ఎంతవరకు అనుకూలంగా ఉన్నా కూడా ఏదో ఒక కారణం చేత వారిని దూషించాలనో నిందించాలనో ఏదో ఒకటి చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇశ్రాయేలీలకి ఎవరు దొరకలేదు కదా నెపం వేయటానికి. ఎవరి మీద వేస్తాం మొదలు పెట్టారు వీళ్ళు? దేవుని మీదే నెపాలు వేసేస్తున్నారు. ఇదిగో అక్కడ అవి లేవా, ఇక్కడికి తీసుకురావాలా మమ్మల్ని, ఈ యొక్క ఎడారిలో మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా మోషే అని ఏమండి నాయకుడిగా ఉన్న మోషే మీద తిరుగుబాటు చేశారు, సనిగారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులండి. ఆ సనుగుడికి దేవుడు శిక్ష విధించినా కూడా వారిలో ఏం రాలేదు, మార్పు రాలేదు. అందుకే ఇక్కడ యోహాను సువార్తలో అంటూ ఉన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కొంతమంది కొన్ని కార్యాలు జరగకపోవటం వల్ల ఏమైపోతున్నారో దేవునికి దూరం అయిపోతున్నారండి. ఏమండి దూరం అయిపోతూ ఉన్నారు. మా బ్యాచ్లో కూడా కొంతమంది ఉన్నారు, పిల్లలకు వీసాలు రాలేదని మందిరం మానేసిన వాళ్ళు. మరి దేవుడు ఏదో మేలు చేస్తున్నాడు, వీసాలు రాకపోతే అనేది లేదు. మా అబ్బాయికి వీసా రాలేదండి, మా కూతురికి వీసా రాలేదండి, మా అల్లుడికి వీసా రాలేదని మందిరం మానేసిన వాళ్ళు లేకపోలేదు. కాబట్టి దానివల్ల ఏమన్నా మనకి మేలు కలుగుతుందా? దేవుడు ఎందుకో ఏమంటే అది కార్యం జరగలేదంటే మన మేలుకే అనుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే అలాగే మేరమ్మ గారు కూడా అలిగేసి నేను కోయిటికి రానంటే ఎలా ఉంటుంది ఆవిడ పరిస్థితి? నేను ఇక్కడే ఉంటాను, ఆవిడ అక్కడే ఉంటుంది. కొన్ని కార్యాలు మన జీవితంలో జరగకపోవటమే మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్నీ జరగాలనుకున్నావు అనుకో, దేవుడు అంటాడు నాయన అన్నీ నువ్వు చూసుకుని నేను పక్కకి వెళ్తాను, వచ్చే నష్టాలు కూడా నువ్వే భరించంటాడు. మనం ఎలా ఉంటుందంటే చేసే అంటాం. దేవుడు జాలి తెలిసి చేసేసాడు అనుకోండి, దానివల్ల వచ్చే నష్టాలను కూడా మళ్ళీ ఏమంటాం, దేవా తీసే అంటాం. ముందేమో చేసేయాలి, తర్వాత తీసేయాలి. చాలామంది చూస్తూ ఉన్నాం కదా ఏమండి, అనేక సాక్ష్యాలు. మంచి కంపెనీలు మంచి జీతాలు వస్తూ ఉంటే ఇంకా పెరిగిపోతాయని చెప్పాడంటే ఎవడో అక్కడ మానేసి ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే శుభ్రంగా ప్రశాంతంగా ఉన్న ప్రాణాన్ని తెచ్చుకొచ్చి ఏం చేస్తాడో ఇరుకులో పెట్టేసుకుని ఇక్కడ ఉక్కురు బిక్కురు అయిపోయి సెలవులు లేక పని భారం ఎక్కువైపోయి మళ్ళీ అంటాడు, అయ్యి బాబు అక్కడ ఎంత ప్రశాంతంగా ఉండేదండి, కడుపులో నీళ్ళు కదిలే కాదు, ఇప్పుడు బయటకు వచ్చి అసలు నిద్రే ఉండట్లేదు. ఇదిగో కంపెనీ మారిన కాడి నుంచి సరిగా తింటాక సమయమే ఉండట్లేదు. అసలు ఎవడు మారమన్నాడరా నిన్నంటే ఎవడో చెప్పాడట, ఓ 50 దినార్లు ఎక్కువ వస్తాయని పడతాలు ఇగితే ఇక్కడికి వచ్చేసేస్తాడు. నేను అంటాను ఏమండి, పొందుకున్న దానికి తగ్గ కష్టం ఖచ్చితంగా ఉంటుంది. ఏమండి ఎవరు కూర్చోబెట్టి 300 400 ఇవ్వరు కదా, అంత కష్టం చేస్తేనే ఆ జీతం ఇస్తారు. కూర్చోబెట్టి ఎవరు అన్నీ దినార్లు ఇచ్చారు కదా, ఇప్పుడు అంత అయినా ప్రతి దినార్ కోయిటోళ్ళు కూడా ఏమైపోతుంది, జీతం ఎంతో మన ఇండియాలో ఎంతో వస్తుందో వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలిసిపోతుంది. అంతా ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది, ఓపెన్ సీక్రెట్ అనమాట. ఇంక దాచుకుంటాకి ఏమీ లేదు. అంటే ప్రతిదీ నెట్లో అలా కొడితే ఒక దినార్ ఎంత ఇండియా రేట్ ఈరోజు అంటే చక్కగా వచ్చేస్తుంది, అక్షరాల పైసాలతో సహా. ఏమంటే వాళ్ళకి లెక్కలేమి రావా, చక్కగా వాళ్ళు ఇంత జీతం ఇస్తున్నారని చక్కగా లెక్క కట్టగలరు. మనం అనుకుంటాం వాళ్ళకి ఏమీ తెలియదండి, ఇంత ఇచ్చేస్తున్నారు మాకు అనుకుంటాం మనం కదండి. అది వాళ్ళన్నీ తెలుసు వాళ్ళకి. మన కష్టం చూసేవాళ్ళు మనకి ప్రతిఫలం అనేది ఇస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి వేరుగా ఉండి మనమేమి చేయలేము. తర్వాత మాట ఎన్నో ఫలం, ఇప్పుడు 5వ ఫలంలోకి వస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. చాలన దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే ఎన్నో ఫలం ఇది?
ఐదో ఫలం ఏ ఫలం అటుది? వెలుగు ఫలము. వెలుగు ఫలం ఏంటంట? మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. వేటిలో? వెలుగు ఫలములో ఇవి కనబడాలి. ఏవి? మంచితనం ఉండాలి. ఏమంటే చాలామంది అయ్యా మేము వెలిగించబడ్డామంటే బాప్తీసం తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం అంటారు, కానీ మంచితనం కోశాన్ని కూడా వారిలో కనబడదు. ప్రతి శుక్రవారం మందిరంలో కనబడతారు, ఏముండదు వాళ్ళ దగ్గర? పలకరించడానికి కొంతమందిని భయం వేస్తుంది. అమ్మ వందనాలు అన్నాం అనుకోండి, ఎంత సీరియస్గా చూస్తారు, కొట్టేసేదట్టు. ఏమంటే వందనాలు చెప్తే మనం ఏమి కండలు కరిగిపోవు కదా. ఏమంటే మంచితనం కనపడాలండి. ఏమంటే మందిరంలో మంచిగా ఉండటం కాదు, మనం ఉండే స్థలాల్లో కూడా మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. అంటే ఒక ఆవిడట మందిరంలో చాలా గొప్ప భక్తి చేసేస్తుందట. పాస్టర్ గారు అనుకున్నాడట, అబ్బా ఎంత భక్తి, నేను కూడా ఇంత భక్తి చేయలేనేమో అనుకున్నాడట. అనుకోకుండా ఒకరోజు అటు వెళ్తూ ఉంటే మా ప్రక్కనే కదా మా విశ్వాస ఇల్లు, అలా వెళ్ళి కనిపించి వెళ్దాం అనుకున్నాడట పాస్టర్ గారు. అదే సమయంలో ఆ గ్రామంలో నీళ్ళు వస్తున్నాయట. ఏమవుతున్నాయి? నీళ్ళు వస్తున్నాయి, పైపులు వస్తాయి కదా. ఇవన్నీ అప్పుడు ఎక్కువ ప్లాస్టిక్ బిందులో వాడేవాళ్ళు. ఈవిడి ఎవరో గొప్ప విశ్వాసరాలు నీళ్లు పట్టుకునే లైన్లో ఉందట. పొరపాటున ఎవరో ఈవిడ దాటుకుని ముందుకెళ్ళిందట. ఏమని? బిందించుకుని కొంచెం ఏదో పని ఉందమ్మా, కొంచెం ముందే వెళ్తానని ముందుకు వచ్చేటప్పటికి ఈ విశ్వాసరాలు మాట్లాడుతుందట. చెప్పండి, ఇక్కడ ముడెట్టేసిందట. ఇంకా చేయాల్సినవన్నీ చేసి నోట్లో నుంచి ఏ మాట వస్తుందో మర్చిపోయిందట. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఇది నా గ్రామం, నా పేట, నా ఇల్లు కదా అనుకుంది. పాప పాస్టర్ గారు వస్తారని తెలియదు కదా. పాస్టర్ గారు వచ్చి చూస్తున్నాడట, ఈవిడేనా ఆవిడి, లేకపోతే కమల పిల్లలు ఏమైనా ఉన్నారు అనుకుంటున్నాడట. ఎందుకని? అక్కడేమో భాషలో, మందిరంలో ఈవిడ ప్రార్థన, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయిన సేవకుడు మాట రావట్లేదట. అన్నాడట తర్వాత ఆదివారం వాకింగ్ చెప్తూ అన్నాడట, పలానమ్మా మన భక్తి మందిరానికి పరిమితం కాకూడదు, సమాజంలోనూ సంఘంలోనూ అదే సాక్ష్యం ఉండాలి. గుళ్ళో ఒకలాగా బళ్ళో ఒకలాగా భక్తి చేస్తే కుదరదమ్మా. సేవకుడిని నీవు మెప్పు చేయొచ్చేమో కానీ దేవుణ్ణి నీవు మెప్పించలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. మన భక్తి ఎప్పుడూ కూడా ఒకలాగానే ఉండాలి. ఏమంటే మందిరంలో ఎలా ఉంటున్నామో మనం పని చేసే కాడ అలాగే ఉండాలి. మన ఇంట్లో కూడా అదే సాక్ష్యాన్ని గణపరచాలి. అప్పుడే నిన్ను బట్టి ఆయన నామం గణపరచబడుతుంది. మందిరానికే మన భక్తి పరిమితం అయిపోయింది అనుకోండి, ఇంటికాడ మనల ద్వారా కొన్ని ఆత్మలు దేవునికి దూరం అయిపోయినట్లుగా ఉంటాయి కదండి. ఇక్కడ చక్కగా ప్రార్థన చేసి మన ఇంటికాడ మన ఇష్టానుసారంగా ఉన్నాం అనుకోండి, మందిరికి రానోళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు బైబిల్ చదవరు. ఎవరు చదువుతారు? మనల్ని చదువుతారు. మన క్రియలు బాగోలేదనుకోండి, అప్పుడు అంటారు, పలానా మేరమ్మ గారు రోజు మందిరానికి వెళ్తుంది, ఏముందండి ఆవిడ దగ్గర? నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతుంది అన్నాం అనుకోండి. ఎవరిని బట్టి ఆ సాక్ష్యం? నిన్ను నన్ను బట్టే. మన ప్రవర్తన మన ఇళ్ళ దగ్గర, మనం ఉంటున్న స్థలాల దగ్గర బాగోలేదనుకోండి, ఎవరో మందిరానికి మనల్ని బట్టి రారు. ఒకంత చెప్తారు, పలానా సహోదరుడు వెళ్తాడండి, వచ్చాక ఇక్కడ బతుకు ఇక్కడే చక్కగా చేయాల్సిన వేషాలన్నీ వేస్తాడని మన గురించి సాక్ష్యం చెప్తారు. కనుక అన్యులు ఎవరో బైబిల్ చదవరట. ఏం చదువుతారు? మందిరానికి వెళ్ళే మనల్ని చదువుతారట. కనుక మన ద్వారా కొన్ని ఆత్మల మందిరానికి నడిపించబడాలి తప్ప మనల్ని బట్టి దేవుని నామం ఎక్కడ దూషించబడకూడదు. అందుకే ఇక్కడ చెప్పబడుతున్న వెలుగు ఫలంలో మొదటిది ఏంటిదట? మంచితనం ఉండాలి. ఇప్పుడు వెలిగింపబడిన నీలో నాలో ఏముండాలి? మంచితనం ఉండాలి. నిన్ను చూసి సాక్ష్యం చెప్పాలి. ఆ బిడ్డ వెళ్తుందండి మందిరానికి, చాలా చక్కగా ఉంటుంది, నిదానపరురాలండి, మనం పలకరిస్తే తప్ప పలకదండి, చక్కటి మాట తీరండి, చక్కగా పలకరిస్తుందండి, ఎంత ఆప్యాయత అండి. యేసయ్య ఎవరో నాకు తెలియదు కానీ యేసయ్య అలాగే ఉంటాడేమోనండి అనాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతేగాని మనల్ని బట్టి ఆయన నామాన్ని అన్నాడు దోషణ పాలు
కాకూడదు. తర్వాత చూడండి, నీతి అలాగే సత్యమను వాటిలో కనబడుచున్నవి. నీతి కూడా ఉండాలి, అలాగే సత్యము. ఏమంటే మనము సత్యాన్ని వెంబడిస్తే ఆ సత్యం మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. మనం సత్యానికే తావివ్వలేదనుకోండి, ఎక్కడికి వెళ్ళాము? సర్వసత్యంలోకి మనము నడిపింపబడము. అందుకే యేసయ్య అన్నారు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు, ఆయన మీకు అన్నీ బోధిస్తాడు, నేర్పిస్తాడని చెప్పారు. ఇప్పుడు ఆయన నేర్పించాలి, బోధించాలంటే ఆదరణకర్త మనలోకి రావాలి. ఆయన రావాలంటే మన హృదయం ఆయనకి చోటు ఇవ్వాలి, అంగీకార యోగ్యంగా ఉండాలి. మన హృదయం ఏమో మన ఇష్టానుసారమైన వ్యర్థమైనవన్నీ పెట్టేసుకుని పరిశుద్ధాత్ముడా అని ఉండంటే ఆయన ఉంటాడా? ఆయన ఏమాత్రం మనలో వసించటానికి ఇష్టపడేనే పడడు. ఆయన ఇష్టపడాలంటే మన హృదయం ఆయనకి అంగీకారంగా ఉండాలి, ఆయనకి యోగ్యకరంగా ఉండాలి. అందుకే వెలుగు సంబంధమైనవి ఏం కనబడుతున్నాయి? మంచితనము, నీతి, సత్యము అందులో కనబడాలండి. వెలిగింపబడిన మనము అనేక మందిని వెలిగించే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. మనం వెలిగి అనేక మందిని ఏం చేయాలి? వెలిగించాలి. అంతేగాని మనమే ఆరిపోయే వాళ్ళ ఉన్నాం అనుకోండి, ఎవరికి మనం ప్రయోజనకరంగా ఉండలేం. చెప్పుకుంటా లెక్కల్లోనే సరిపోతుంది. ఇన్ని సంవత్సరాలు అయిందండి నేను బాప్తీసం తీసుకున్నాను తప్ప ఇంకా దేనికి మనము పనికి రాము, పని చేయము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమయం పరుగులు పెడతా ఉంది, ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇంకా ఎన్నో ఫలం ఇప్పుడు? 5, 6 ఏమన్నా? కొంతమంది 5 అంటున్నారు, కొంతమంది 6 అంటున్నారు. చెప్పండి. మొదటి ఫలం, రెండవది 3, 4, 5, ఇప్పుడు 6లోకి వెళ్తున్నాం. మరి 5 అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? హల్లెలూయా. మంచిది. 6వ ఫలం ఏంటంట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ అధ్యాయం. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చాలనా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 6వ ఫలం ఏంటో తెలుసా? స్వాస్యం అంటే పరలోకం అనే ఫలం. 6వది ఏ ఫలం? పరలోకం అనే ఫలం. స్వాస్యం మనకి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన పౌరసత్వం ఎక్కడండి? పౌరసత్వం ఎక్కడ? పరలోకమేనా? లేదండి మాది ఇండియా అండి, ఆధార్ కార్డు అక్కడ ఉందంటారా? మన పౌరసత్వం పరలోకంలోనే ఉందండి. ఈ ఆధార్ కార్డులన్నీ ఏహపరమైనవే. సివిల్ ఐడి కోయిట్లోనే పనిచేద్ది కదండి, ఇంకో దేశంలో పనిచేస్తుందా? చూడడానికి కూడా ఎవరు పట్టించుకోరు. ఆధార్ కార్డు ఇండియాకు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఆయన ఇచ్చే చూడండి పౌరసత్వం ఇక్కడ ఏం కనబడతా ఉంది? స్వాస్యము. ఆయన వలన పొందే స్వాస్యము ఏమంటే పరలోకంలో మనల్ని నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఏం చేసినా ఎలా చేయాలట? ఏమండి ఏం చేసినా ప్రభువుకే చేస్తున్నట్లుగా చేయాలట. ఏమంటే ఎవరికన్నా సాయం చేస్తున్నా మనకు ఎవరికి చేస్తున్నట్టు చేయాలి? ప్రభువుకి చేస్తున్నట్లే చేయాలి. ఎవరికన్నా నీళ్ళు ఇచ్చినా, పాలు ఇచ్చినా, ఏం చేసినా నేను ప్రభువుకి చేశాననే చేయాలి. ఒకవేళ వాళ్ళ సమర్థులు అనుకోండి, కొంచెం వారు నిలదొక్కున్నాక మీకు తిరిగిస్తారు. ఒక ఆయన ఒకసారి నాతో అంటూ ఇలా అన్నాడు, బీపీ షుగర్లో ఏమి రాకుండా ప్రశాంతంగా ఉండాలంటేనంట ఎవరికన్నా ఇది ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వస్తుందని ఎప్పుడూ కూడా ఆశ పెట్టుకోకూడదట. ఏదైనా అప్పు ఇచ్చారనుకోండి 1000 రూపాయలు, అవి లెక్కలోంచి తీసేసి ఇవ్వాలంట. ఇంకా నాకు ఇవి రావనివ్వాలట. అప్పుడైతేనే మనకేముంటుందట? మంచి ఆరోగ్యం ఉంటుందట. అది తిరిగి వస్తుందని ఆలోచించేవా ఏమైపోతుంది? బీపీలు అలా ఏమో అన్న రోజుకి ఎవరో
ఈయనకేమో ఉబ్బిపోద్ది, నరాలు ఉబ్బిపోతాయి, హై ప్రెషర్ అయిపోద్ది బ్లడ్. కనుక ఎవరికన్నా ఏదైనా ఇచ్చేటప్పుడు ఏంటిది, ఇది నాది కాదు, ఇంకా రాదు అనుకుని ఇచ్చామనుకోండి, అది ఇచ్చినప్పుడు ఇంకా మనకు సంతోషం కలిగి మంచి ఆరోగ్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని ప్రతి దానికి అయ్యో నాది పోయిందన్నాం అనుకోండి, ఇంకా మనం ఏమైపోతాం, కృంగిపోతాం, బలహీనులం అయిపోతాం. అసలు మన శరీరాలే అంతంత మాత్రంగా ఉన్నాయి కదా, ఇప్పుడు తింటున్న ఆహారాలను బట్టి కానివ్వండి. కనుక ఏది చేసినా మనం ఏమనుకోవాలి, ఇప్పుడు ఇది దేవుని కొరకే చేస్తూ ఉన్నాను. చూద్దాం మరొకసారి చదవండి ఆ మాట, 23వ వచనం. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. చాలా అక్కడ ఆగుదాం. ఏ చేసినా కూడా మనుషుల నిమిత్తం గాక, నేను ఆయన్ని చూసి ఇచ్చాననేది ఎప్పుడూ కూడా మనం అనకూడదు కదండి. ఎవరికైనా సాయం చేసినా ఎవరి మనసును బట్టి చేస్తున్నాం, దేవుని మనసు, దేవుడిచ్చిన ఆ యొక్క దాతృత్వాన్ని బట్టి మనం సాయం చేస్తున్నాం కదండి. కొంతమంది ఎవరన్నా బేదలు కనపడ్డా ఏం చేసినా ఎవరి నిమిత్తం అనుకోవాలి, దేవుని నిమిత్తమే ఇవ్వగలుగుతూ ఉన్నాను. ఆయన నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఈ దినారో రూపాయో నేను బేదవాడికి ఇవ్వగలుగుతున్నానన్న మనసు ఉంటే మనకి నిశ్చయముగా ఆయన దగ్గర నుంచి ఏ ఫలం పొందుకుంటాం, స్వాస్యం అనే పరలోక ఫలం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు బేదలకు అప్పిచ్చువాడు, బేదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చినవాడు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, నీవేది చేసినా కూడా అంటే ప్రభు నమ్మదగిన వాడు అండి, ఉంచుకునేవాడు కాదు. ఇప్పుడు ప్రేమరాజుకి ఏదైనా ఇచ్చారనుకో, బలే ఇచ్చారని సంకలు కొట్టుకుని అలా ఉంచుకుంటాడు. అప్పుడు దేవుడు అలా కాదు, రెట్టింపు ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఇచ్చిన దానికి ఏమంటే వంతేసి ఇచ్చే దేవుడు, 100 దీవెన, ఏమంటే ఒక 10 వంతులు కలిపిచ్చే దేవుడు తప్ప ఇచ్చేసాడు కదా నా దగ్గర ఉంచుకుందాం అనుకునేవాడు కాదు ఆయన. మానవులకు మరిచిపోతారండి, మన దేవుడు మరిచిపోయేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఏమంటే మనం ఏం చేసినా ఎవరి నిమిత్తం చేయాలి, ఇది దేవునికి చేస్తూ ఉన్నాను. ఆయన నాకు క్షేమాన్ని ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాను, ఆయన ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాను, ఆయన ఆయుష్ ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాను అన్న మనసు ఉండాలి తప్ప ఇది నా జ్ఞానం మనుషులను బట్టి లేకపోతే ఆ వ్యక్తిని బట్టి చేస్తున్నానని ఎప్పుడూ కూడా మన మనసులోకి ఆలోచన కూడా రానివ్వకూడదు. తర్వాత ఫలం మనందరికీ తెలిసిందే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో మనకి తెలిసినే ఏం ఫలాలు అవి, ఆత్మ ఫలాలు. అంటే అవన్నీ ధ్యానించాలంటే సమయం సరిపోదు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి, ఎవరి దగ్గర దొరుకుతాయండి? ఎక్కడన్నా షాప్లో అమ్ముతున్నారా? ద్రాక్షకాయలాగా, మామిడికాయలాగా, చెప్పండి ఇంకేమున్నాయి? ఏమన్నా ఆ కాయలు ఏమన్నా దొరికినట్లుగా ఇప్పుడు డ్రాగన్ అని ఇలా కొత్తగా కాయలు వస్తున్నట్లుగా ఆత్మ ఫలాలు ఏమన్నా దొరుకుతున్నాయి ఎక్కడన్నా? ప్రేమ కేజీ అమ్ముతామండి, సంతోషం కేజీ అమ్ముతామండి, సమాధానం అమ్ముతామని ఎక్కడన్నా ఉన్నాయి కొట్టులో? ఎక్కడ దొరుకుతాయి ఇవి? దేవుని దగ్గర దొరికే ఫలాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి వెల పెట్టుకునేవి కాదు, ఆయన ఉచితంగా ఇచ్చే ఆత్మ ఫలాలు. అంటే భక్తుడు అంటూ ఉన్నాడు కదా, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఇవన్నీ విషయంలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అన్నాడు భక్తుడు. మనం అన్ని విషయాల్లో కూడా ఏమవ్వాలి? వర్ధిల్లాలి. మనం ఎదగటం, మనం ఏమంటే వృద్ధి పొందటం ద్వారా ఎవరికి మహిమట? దేవునికి మహిమ. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి గణపరచబడును. కనుక మనం ఏమవ్వాలి? ఫలించాలి, అన్ని విషయాల్లో ఫలించాలి. ఆయన వలనే మనకి, చెప్పండి, మూలవాక్యంలోకి వెళ్ళండి. మీరు మర్చిపోతున్నారు అంశాన్ని, ఇన్ని ధ్యానం చేసేటప్పటికి మూలవాక్యాన్ని మర్చిపోరు. హోషియా గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం 2వ భాగము.
నా వలననే నీకు ఫలము కలుగును. ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు, నడిపించే దేవుడు. చివరి మాటగా 9వ వచనం చదవమ్మా. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, జ్ఞానులు ఈ సంగతి వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారు దానికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుని మార్గం ఎలాంటిదట? యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు. ఆయన మార్గాలు ఎలా ఉన్నాయట? చక్కగా ఉన్నాయండి, స్వచ్ఛములు. పైన అంటూ ఉన్నాడు కదా, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. ఏమంటే ఈ సరళ వృక్షం అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని పర్యాయాలు ఇదే తాటి చెట్టుతో కూడా పోల్చబడింది. సరళ వృక్షం అంటే ఏది చెట్టు అట? తాటి చెట్టుతో పోల్చబడింది. కొన్నిసార్లు సరళ వృక్షం అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఫిర్ ట్రీ అని ఉంది. అంటే క్రిస్మస్ ట్రీ లాగానే తిన్నగా ఉంటుందండి. అది ఆస్ట్రేలియా పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. ఎలా ఉంటుందట? తిన్నగా ఉంటుందండి. ఇంకేం కొమ్మలు ఉండవు, ఒకటే చెట్టు. ఎలా ఉంటుంది? తిన్నగా ఉంటుంది, చాలా హైట్ ఎదుగుతుంది. అటువంటి వాడను అంటున్నాడంటే ఆయన మార్గాలు ఎలాంటివి? తిన్నని మార్గాలు, వంకర్లు ఉండవండి, షార్ట్ కట్లు ఉండవండి. ప్రయాసపడాలి. ఆ తిన్నని మార్గం గుండానే మనము ప్రయాణం చేయాలి. అందుకే ఇరుకు మార్గం గుండా వెళ్ళ ప్రయాసపడుడని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం వెళ్ళే మార్గం ఎలా ఉంటుందట? ఇరుగ్గా ఉంటుంది. అయినా కూడా కష్టపడే మార్గంలో వెళ్ళాలి. ఆయన వలనే మనకి ఫలము దొరుకును. ఆయన వలనే, నా వలననే నీకు ఫలము కలుగును. గనుక అట్టి ఫలాలు పొందుకునే కృపా ధన్యత దేవాతిదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం వినిన వాక్యాన్ని బట్టి. మహోన్నతుడా మీకు వందనాలు, గొప్ప దేవా మీకు స్తోత్రాలు. నాయనా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మమ్మల్ని నడిపించుచున్నవాడా మీకే స్తోత్రాలు. ఈ దినపు ధ్యానంలో మీరున్నారు. నా వలననే నీకు ఫలము కలుగునని హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం 2వ భాగం ద్వారా అయా నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు దేవా. విత్తనాలు ఫలభరితంగా చేయండి. ప్రతి హృదయంలో మీ మాటలు నాటి ఫలభరితంగా వారి జీవితాలను మలచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.